Hey guys, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూవా టెక్. సో గైస్, నేను ఈ ప్రీవియస్ వీడియోలో నా ఇంట్రడక్షన్ వీడియో చేశాను కదా, ఇది నా ఫస్ట్ వీడియో అని అనుకోండి. ఇంట్రడక్షన్ వీడియో లెక్కలోకి తీసుకోకండి, ఓకేనా? సో ఇవాళ వీడియోలో నేను మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా, ఎటువంటి సాఫ్ట్వేర్ యాప్ యూజ్ చేయకుండా ఈ వీడియోలో మీరు కంప్లీట్గా అంటే మీ యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనకు కావాల్సిన అప్లికేషన్ వచ్చేసి, మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు రిమూవ్ బీజీ అని టైప్ చేయండి. రిమూవ్ బీజీ అని టైప్ చేశాక ఇక్కడ మనకి ఏంటి అని అంటే రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి గాయస్, ఓకేనా? మీరు క్లిక్ చేసినాక మనకైతే లోడ్ అవుతుంది. మీరు టిపికల్లీ ఇది ఒక 2 minutes తీసుకుంటుంది. మీ నెట్వర్క్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది గాయస్, ఓకేనా? ఇది లోడ్ అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం. ఇది లోడ్ అవుతుంది. సిగ్నల్స్ లేవు గైస్ ఇక్కడ, అందుకే కొంచెం సారీ ఫర్ దిస్ అనమాట. సో ఓకే గైస్, లోడ్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ వీళ్ళు శాంపుల్గా కూడా చూపిస్తారు ఇలా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇలా ప్లెయిన్గా అవుతుందని. సో మనం ట్రై చేద్దాం. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు బ్యాక్గ్రౌండ్ మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అయితే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ నేను బ్రౌజ్ మీద అయితే క్లిక్ చేస్తాను. గైస్, నేను వన్స్ బ్రౌజ్ మీద అయితే క్లిక్ చేసిన వెంటనే నాకు ఏంటి అని అంటే ఇక్కడ రీసెంట్లోకి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను డౌన్లోడ్స్లోకి అయితే వెళ్తాను. సో నేను అల్లు అర్జున్ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీన్ని నేను ఎలా రిమూవ్ చేస్తాను చూడండి. సో ఆ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. అల్లు అర్జునే కాదు, మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ రిమూవ్డ్ బ్యాక్గ్రౌండ్ అని చూపిస్తుంది. చూసారు కదా గైస్, ఇది ఎలా ఈజీగా రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 2 వేరియంట్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి హెచ్డీలో, అలానే ఇంకోటి మామూలు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టాలనుకోవాలన్నా ఇక్కడ ఎడిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టవచ్చు. సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నేను చూపిస్తాను. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే, చూసారు కదా ఇందాక క్లిక్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు గైస్, ఓకేనా? చాలా బ్యాక్గ్రౌండ్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ పెట్టేసిన తర్వాత ఇది వద్దనుకుంటే జస్ట్ బ్యాక్ ఇచ్చేస్తే మళ్ళీ మనకి ఇదేంటి అని అంటే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను దీన్ని డౌన్లోడ్ బటన్ మీదకి అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ షేర్ అండ్ డౌన్లోడ్. మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే సౌండ్ కూడా వచ్చింది, చూసారు కదా. ఇక్కడైతే డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిందని చూపిస్తుంది. ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిందో లేదో చూసుకుంటే, చూసారు కదా డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి ఓకే గైస్, ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను యాడ్ చేసి చూపిస్తాను. నేను రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళి, చూసారు కదా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్గా అయిపోయింది. సో టిక్ మార్క్ ఇచ్చింది. చూసారు కదా గైస్, మనకి ప్లెయిన్గా అయితే అయిపోయింది చూడండి. సో ఇంతే గైస్ ఈ వీడియో. ఇలా మనం ఈజీగా అంటే చాలా ఈజీగా 2 to 3 minutesలో అయితే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్. యాడ్ చేసే వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యువా టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.